పచ్చి తాగుబోతాడైనా, భ్రష్టుడైనా, వ్యభిచారైనా మనతో మంచిగా ఉంటాడు కనుక వాడు ఆత్మీయుడు. అది తెలుగు భాషలో వాడే ప్రయోగం. దాన్ని మనం ఎలా తీసుకుంటే ఆత్మ సంబంధమైన వారిని మనం ఆత్మీయులు అనడం మనకు అలవాటుగా మారింది. అది పెద్ద తప్పేం కాదు, కానీ సూపర్ కరెక్ట్ కూడా కాదు. భాషాపరంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక ఆత్మీయులు వేరు, ఆత్మ సంబంధులు వేరు. భాషాపరంగా కాస్త క్లారిఫికేషన్ తప్ప ఇందులో మునిగిపోయింది ఏమీ లేదు. ఆ ప్రయోగం చేసినంత మాత్రం వచ్చిన నష్టం కూడా ఏమీ ఉండదు. విషయానికి వస్తే మేము ఫలాని వారు ఆత్మీయ పిల్లలమండి, ఫలాని వారు మాకు ఆత్మీయ తల్లిదండ్రులండి అంటుంటాం కదా. అది కేవలం ఫీలింగేనా? దానికి లేఖనబద్ధత ఏమైనా ఉన్నదా? ఒకరు ఎలాగూ ఆత్మీయ పిల్లలు అవుతారు అనే ఒక చర్చ